దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తితో ఉన్నారు. వాస్తవానికి వచ్చే నెల 15వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు వివాదం ఏర్పడడంతో ఇటువంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే నష్టపోతామనే ఉద్దేశంతో నిర్మాతలు డిసెంబర్ 6 తేదీకి విడుదల వాయిదా వేశారు. మళ్లీ తీస్తున్న సుకుమార్ ఈ సమయంలో సినిమాలో సరిగ్గా రాని సన్నివేశాలను మరింత బాగా తీయాలని దర్శకుడు సుకుమార్ కొన్నింటిని రీషూట్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నటుల నుంచి సరైన సహకారం రాకపోతుండటంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి అసహనానికి గురవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చేయండి అంటూ దర్శకుడితో పాటు నిర్మాతలపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతవరకు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చిత్రీకరణకు నోచుకోలేదు. ఈ పాటను జాన్వీ కపూర్ చేత చేయించాలనేది సుకుమార్ ఆలోచన. తడిసి మోపెడవుతున్న ఖర్చు, ఇటువంటి పరిస్థితుల మధ్య సినిమాలో సన్నివేశాలను తీయడానికి ఖర్చు అవుతుంది. వీటికి తోడు నటులు కాల్ షీట్లు మళ్ళా అవసరమవుతుంటాయి. దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో నిర్మాతలు అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్ కు కూడా ఒక విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ను మించి 400 కోట్ల వరకు ఖర్చు చేశామని, తాము ఎంతవరకైతే బడ్జెట్ ను కేటాయించామో అంతవరకే, అంత పరిమితిలోనే షూటింగ్ ను పూర్తి చేయాలని సుకుమార్ కు కరాఖండిగా చెప్పేశారట. దీంతో ఏమీ అర్థం కాని స్థితిలో సుకుమార్ పడిపోయారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ చేయడం లేదు, అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.